ఇంటర్న్షిప్ చేయడం వల్ల లాభాలు ఏంటి? ఇంటర్న్షిప్ చేయటం వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ప్రొఫెషనల్ నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. ప్రొఫెషనల్ నెట్వర్క్ అంటే ఇంటర్న్షిప్ ఎక్కడ చేస్తాము? కార్పొరేట్లో చేస్తాం. కార్పొరేట్లో ఎవరితో పనిచేస్తాము? ప్రాజెక్ట్ లీడర్స్తో పనిచేస్తాము, ప్రాజెక్ట్ మేనేజర్స్తో పనిచేస్తాము, తోటి కొలీగ్స్తో పనిచేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ప్రొఫెషనల్ నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అండ్ ఆల్సో ఇండస్ట్రీలో ఉన్నటువంటి చేంజెస్, అంటే ఇండస్ట్రీ ఏం చూస్తుందనేది కరెక్ట్గా తెలుస్తుంది. అంటే కాలేజీలో అటువంటి స్టూడెంట్కి వాళ్ళ క్లాస్మేటే ఫ్రెండ్గా ఉంటారు, కానీ రేపు కార్పొరేట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇంటర్న్షిప్ చేసేటప్పుడు మనం ఎవరితో పనిచేస్తాం? ఇంటర్న్షిప్ ఒక ప్రాజెక్ట్ మేనేజర్తో పనిచేస్తాం. ఆ ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తారు? ఒక రిక్వైర్మెంట్ ఇస్తారు. అంటే రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు మనం ఆ రిక్వైర్మెంట్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని బిజినెస్ డాక్యుమెంట్, ఆ తర్వాత ఫంక్షనల్ డాక్యుమెంట్, ఎలా ప్రోగ్రామింగ్ రాస్తాము, ఎలా అగైన్ టెస్ట్ చేస్తాము, ఎలా డీబగ్ చేస్తాము, ఎలా డిప్లాయ్ చేస్తాము, ఇవన్నీ కూడా వాళ్ళకి కార్పొరేట్లో అలవాటు అవుతాయి. సో కాబట్టి ఇంటర్న్షిప్ చేయటం వల్ల బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే కార్పొరేట్లో ఉన్నటువంటి రిక్వైర్మెంట్ మనకి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. అది ఫస్ట్. రెండవది ఏమవుతుంది? రిఫరెన్సెస్, అంటే నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. నెట్వర్క్ అంటే ఇవాళ ఎవరు ఉద్యోగం ఇచ్చినా, ఎవరు అడిగినా రిఫరెన్సెస్ ఇవ్వండి అంటారు. అంటే 2 రిఫరెన్సెస్ ఇవ్వండి అంటారు. ఆ 2 రిఫరెన్సెస్ ఎవరు? మన ఇంటి పక్క వాళ్ళు ఇస్తే కుదరదు, మనము పనిచేసినటువంటి వాళ్ళు ఇవ్వాలి. సో మనం పనిచేసేటువంటి ప్రాజెక్ట్ మేనేజరు లేకపోతే ప్రాజెక్ట్ లీడర్ రిఫరెన్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళు కాల్ చేస్తారు. కాల్ చేసి ఎట్లా ఇతను పనిచేస్తున్నాడు ఏమిటి అని అడుగుతారు. అడిగినప్పుడు ఖచ్చితంగా ఏంటి, ఓ దిస్ గై ఈజ్ గుడ్, హీ కమ్ ఆల్ ద టైమ్, ఆన్ టైం వస్తారు, టైం ప్రకారం వస్తారు, ఎవ్రీథింగ్ అని వాళ్ళు చెప్పారు అనుకోండి, ఖచ్చితంగా అతనికి ఇంటర్వ్యూ అనేటువంటిది వస్తుంది. సో అలాంటి నెట్వర్క్ ఎక్కడ బిల్డ్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఇంటర్న్షిప్ చేసినప్పుడు కార్పొరేట్లోనే బిల్డ్ అవుతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ పీపుల్ డూయింగ్ విత్ ఇంటర్న్షిప్.